అసలు ఒకరు దేవుడు అంటున్నారు, ఒకరు సైన్స్ అంటున్నారు, ఒకరు ఈ మంత్రాలు తంత్రాలు సైతాన్ అంటున్నారు. ఇందులో వాస్తవం ఏంటి అని అక్కడే నా మదిలో మొదలు బీజం పడ్డది ప్రశ్నకి. అలా నేను ఎదుగుతూ ఉంటే సొసైటీలో కూడా చూస్తుంటే చాలామంది దేవుళ్ళని నమ్మే వాళ్ళు ఉన్నారు, దయ్యానికి భయపడే వాళ్ళు ఉన్నారు, సైన్స్ నమ్మే వాళ్ళు ఉన్నారు. అసలు ఇందులో వాస్తవం ఏంటి అని అక్కడ నుంచి నేను ఎలా విద్యార్థి దశ నుంచి పెరుగుకుంటూ వస్తున్నానో నా ప్రశ్నలు కూడా అలాగే రేకెత్తుకుంటూ వచ్చినాయి. అలా సొసైటీలో అబ్జర్వ్ చేస్తుంటే ప్రతి విషయంలో ఇందులో ఏముంది, ఏది వాస్తవం, ఏది నిజం అని చెప్పి అబ్జర్వ్ చేయడంలో సెర్చ్ చేయంగా ఈ అసలు దేవుడు అని కొందరు దేవుడిని నమ్ముతున్నారు, కొందరు దయ్యానికి భయపడుతున్నారు, కొందరు సైన్స్ నమ్ముతున్నారు. ఇందులో వాస్తవం ఏది, అసలు ఉన్న వాస్తవం ఏంటి అది తెలుసుకోవాలని, దీంట్లో ఏముందని చాలా ట్రై చేశాను. ఆ ట్రై చేసిన భాగంలో సినిమాలు కూడా చూశాను. సినిమాలో పౌరాణిక చిత్రాల్లో అసలు దేవుళ్ళ గురించి ఏం చెప్పారని, టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు హర్రర్ సినిమాలు తీశారు, హర్రర్లో ఏం చెప్పారని చూశాను. సైన్స్ గురించి కూడా ఎన్నో సినిమాలు తీశారు, దాంట్లో ఏం చెప్పారని చూశాను. ఎన్నో పత్రికల్లో కానీ, సొసైటీలో కానీ, టీవీ చర్చల కార్యక్రమాల్లో కానీ చాలామంది దేవుడు వర్సెస్ సైన్స్ అని ఈ చర్చలు జరిగినప్పుడు కూడా అవి ఎన్నో విన్నాను. చాలామంది దేవుడు ఉన్నారని కొంత, లేడు అని సైన్స్ ఉన్నారని కొంత అని ఈ వాగ్వాదం జరుగుతూ ఉంది. అసలు ఇవన్నీ జరుగుతుంటే అందులో ఏది వాస్తవం, అసలు ఏది నిజం, ఏది అబద్ధం, అసలు ఏముంది దీంట్లో అని చెప్పి అక్కడ నుంచి దీంట్లో ఏదో ఉంది, అందుకే ఇంతవరకు దీనికి ముగింపు అనేది రావట్లేదు. కొన్ని వందల సంవత్సరాల కిందటి నుంచి ఏదో ఒక జబ్బు వస్తుంది. ఎలా అంటే కలరా లాంటిది, అలాంటిది కొన్ని వందల సంవత్సరాల ఒక జబ్బు వస్తుంది. అది ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. తర్వాత దానివల్ల చాలామంది చనిపోతున్నారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒక వ్యాక్సిన్ కనిపెడుతున్నారు, సైన్స్ కనిపెట్టి, సైంటిస్టులు కనిపెట్టి దానికి విరుడు కనిపెడుతున్నారు మందు. తర్వాత మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇంకొక జబ్బు వస్తుంది, దానికి కనిపెడుతున్నారు. మళ్ళీ వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదో ఒక జబ్బు వస్తుంది, దానికి కనిపెడుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు కరోనా అనే కూడా వచ్చింది. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన దానికి కూడా ఇప్పుడు కూడా త్వరలో దీనికి వ్యాక్సిన్ 3 నెలల, 6 నెలల, సంవత్సరం, 2 నెలల, 3 నెలలు కూడా రావచ్చు. కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏదో జబ్బు వస్తున్నప్పుడు దానికి ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి 2 నెలలకు, 3 నెలలకు సైంటిస్టులు ఏదో కనిపెడుతున్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల కిందటి నుంచి ఈ విశ్వవ్యాప్తంగా దేవుడు వర్సెస్ సైన్స్ అనే ఈ మనుషుల మధ్యలో ఉన్నటువంటి ఈ జబ్బు ఉంది కదండి, దీనికి మాత్రం ఈ జబ్బుకి ఇంతవరకు ఇంకా ట్రీట్మెంట్ అనేది ఎక్కడ కనిపెట్టలేకపోతున్నారు. ఏముంది దీంట్లో అనేది నా పాయింట్. అసలు ఏముంది కాబట్టి దీంట్లో ఏదో ఉంది, దీనికి ఎప్పుడు ముగింపు పలికేది, ఏ విషయం ఉందని దాని పరిశోధనలో భాగంగా అన్ని దైవ దర్శనం కోసానికి, దైవంలో ఏముందని తెలుసుకోవడానికి అన్ని దేవాలయాన్ని సందర్శించాను. అది ఒక మతం కాకుండా హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధం అన్ని మతాలలో దీంట్లో ఏముందని దాన్ని దైవ దర్శనం చేసి దాంట్లో చూశాను. తర్వాత శ్మశాన దర్శనాలు చేశాను. సైతాన్ గురించి ఏముంది, క్షుద్ర పూజలలో ఏముంది, చేతబడిలో ఏముంది, మంత్రాల్లో ఏముంది, అసలు శ్మశానంలో ఏముంది, దయ్యం ఉందా లేదా అని అర్ధరాత్రులప్పుడు వెళ్ళి కూడా శ్మశాన దర్శనాలు కూడా చేశాను. తర్వాత సైన్స్లో ఏముంది అని చెప్పి సైన్స్కి సంబంధించిన సైంటిస్టులు దాని గురించి కూడా పరిశోధన చేశాను. ఈ మూడింటి మీద చాలా శోధించి మనం ఒక సినిమా చేస్తున్నాం. నాకు ఏ విద్యార్థి దశలో ప్రశ్న మొదలైందో రేపు నాకు ఇప్పుడు ఏ మేధావి వరకు దానికి ఇప్పటివరకు దానికి ముగింపు పలకట్లేదో వాళ్ళందరికీ నచ్చేలా సినిమా చేయాలి, ఒక మెసేజ్ చెప్పాలంటే ఎలాంటి మెసేజ్ చెప్పాలని చెప్పి దాంట్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక కథను తీసుకొని, ఒక బలమైన కంటెంట్ని తీసుకొని కమర్షియల్ హంగులతో జోడించి ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా జోడించి దీంట్లో అన్ని వర్గాలను ఆకర్షించేలా ఉండాలి. కాబట్టి ఈ సమస్య అనేది ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి సంబంధించింది కాదు. దేవుడు వర్సెస్ సైన్స్ అనేది ఇది విశ్వవ్యాప్తంగా ఉన్న సమస్య. కాబట్టి అలాంటి కంటెంట్ని తీసుకొని టైటిల్ కూడా అలాగే ఇంటర్నేషనల్ టైటిల్ లాంటిది GST గాడ్ సైతాన్ టెక్నాలజీని పెట్టి ఈ చిత్రం ఒక కామెడీ, సస్పెన్స్, థ్రిల్లరు, రొమాన్స్ అన్ని కమర్షియల్ హంగులను జోడించి చేయడం జరిగింది. ఈ సినిమా